ఇది చూసిన తర్వాత నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. ఇంకా సమాజంలో మానవత్వం ఉందా? సమాజంలో మానవత్వానికి సంబంధించి ఏదైనా ఒక వార్త ఇస్తే ఆ వార్త సేల్ అవుతుందా? నిజంగానే. ఎందుకంటే ఒక 15-20 ఏళ్ల క్రితం మీడియాలో ఉన్న మాకు ఒక క్రైమ్ వార్తలు అంటే హై రేటింగ్ ప్రోగ్రామ్స్, క్రైమ్ వార్తలు అంటే ఎవరిని చంపుకున్నారు, ఎలా చంపుకున్నారు, ఏం జరిగి చంపారు, లేదంటే యాక్సిడెంట్స్ కానివ్వండి, దుర్మార్గమైన చర్యలు కానివ్వండి, దొంగతనాలు కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా క్రైమ్ వార్తలుగా ఒక ఎపిసోడ్లుగా ఉంటుండే. ఇప్పుడు కూడా కొన్ని ఛానల్స్ అవి నిర్వహిస్తున్నాయి. అయితే ఆనాడు హై రేటింగ్ ప్రోగ్రామ్ దేనికైనా వస్తుంది అంటే క్రైమ్ వార్తలకు ఉండేది. ఆ తర్వాత హ్యుమానిటీ గ్రౌండ్స్లో మానవత్వ కోణంలో ఉండే వార్తలకి ఒక రేటింగ్ ఉండేది. దానికి సంబంధించి అలాంటి వార్త ఒక టెలికాస్ట్ చేయగానే దానికి ఎవరైనా దాతలు రండి అని అడగగానే దానికి సంబంధించిన దాతలు కాంటాక్ట్లోకి రావడం లాంటివి గతంలో చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు సమాజంలో నేను నా పరుగు నా ఉద్యోగం అన్న ఈ ఆరాటంలో పడిపోయి మొత్తంగా ఈ మానవత్వాన్ని మర్చిపోయాం. అలాగే క్రైమ్ రిలేటెడ్ వార్తల్ని చూడడం వినడం కూడా పట్టించుకోవడం మర్చిపోయాం. ఎందుకంటే ఆ మధ్య కర్నూలు దగ్గర ఒక బస్సు యాక్సిడెంట్ అయ్యి బస్సు కాలిపోతే అందులో 20-30 మంది సజీవ దహనమై బూడిదైపోతే కూడా రెండో రోజు ఆ వార్త మనకి పాత వార్త అయింది. రెండో రోజు ఇంకొక వార్త వస్తుంది. అలాగే మానవత్వానికి సంబంధించి ఇలాంటి ఇన్సిడెంట్స్, ఇలాంటి పునర్వికాలు ఎంతోమంది ఈ మధ్యకాలంలో ఏ సాయం అందక ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. దుర్మార్గంగా పసిపసి పిల్లల మీద అఘాయిత్యాలు జరుపుతూ అత్యాచారాలు జరుపుతూ చంపేస్తున్న ఘటనలు కూడా చాలా ఉన్నాయి. మహిళలని, వృద్ధులను కూడా అత్యాచారాలు చేసి చంపేస్తున్న ఘటనలు చాలా ప్రతిరోజు జరుగుతున్నాయి. కానీ ఇలా వార్తల్లో కుప్పలు తెప్పలుగా వచ్చే వార్తల్ని చూస్తున్న, ఫోన్స్లో చూస్తున్న ప్రజలు కానీ, లేదంటే మీడియా సంస్థలు కానీ, లేదంటే ఇంకా రాజకీయ నాయకులు కానీ అలా తీసుకొని వదిలేస్తూ ఉన్నారు. అవి కేసులు, అవి స్టేషన్ల దాకా వెళ్ళగలగడం, స్టేషన్లో నిలబడగలగడం, కోర్టుల దాకా వెళ్ళడం, లేదు అంటే మానవతా హృదయంలో ఎవరో ఒకళ్ళు స్పందించడం, అది ఎవరికీ కూడా తెలియకుండానే అలా వెళ్ళిపోతూ ఉంది. ఈ మధ్యకాలంలో తల్లిదండ్రులను చంపిన ఒక బిడ్డ స్వయంగా ప్రేమ పెళ్లికి ఒప్పుకోలేదని 2 తల్లిదండ్రుల్ని ఇంజెక్షన్ ఇచ్చి విషం ఇచ్చేసి చంపేసింది ఒక బిడ్డ. ఇలాంటి ఘటనలు, భర్త తిట్టాడు అని చెప్పేసి భర్తను ఎక్కడికో పంపించేసి ప్రియుడి కోసం చంపేసింది ఒక తల్లి. అలాగే తన అక్రమ సంబంధాలకు అడ్డొస్తున్నారని కన్నబిడ్డల్ని కడతెర్చింది ఒక తల్లి. ఇలాంటి వార్తలన్నీ ఇబ్బడి ముబ్బడికి ఇలాంటి క్రైమ్స్ విని నిజంగా విసిగెత్తిపోయిన జనాలకి ఇంకా మానవత్వం ఉందా? పునర్విక విషయంలో మానవత్వాన్ని చాటుతున్నారా? ఈ విషయంలో ఎంతో కొంతమంది ఆపన్న హస్తాలు అందించడానికి ఇంతమంది చేతులు కలుపుతున్నారా అనేది నిజంగా చాలా పెద్ద వార్తే.